ఎవ్రీవన్, సింపుల్గా టేస్టీగా క్యారెట్ పచ్చికారం ఫ్రై చూసేద్దామా. ముందుగా అయితే క్యారెట్స్ అయితే వాష్ చేసుకొని అయితే బ్లెండ్ చేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా. మీరు కావాలనుకుంటే తురుముకోవచ్చు. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని ఒక 7-8 వెల్లుల్లి అయితే పైన పొట్టు తీసేసి వేసుకున్నానండి. దాంట్లోనే మీ కారానికి తగ్గట్టు అయితే పచ్చిమిర్చి వేసుకోండి. ఇంకెక్కడ మనం దీంట్లో ఎక్స్ట్రా కారం వేయమండి. పచ్చిమిర్చి ఘాటుతోని ఈ ఫ్రై రెసిపీ అనేది చేసుకోవాలి, అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది. ఒక 5 పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి కట్ చేసుకొని. క్యారెట్ కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చిమిర్చి అనేది ఎక్కువే వేసుకోండి. ఒక గుప్పుడైతే కొత్తిమీర వేసుకున్నాను వాష్ చేసుకొని. దాంట్లో ఒక చిన్న ముక్క అల్లం ముక్క అయితే వేసుకున్నానండి. చూసారు కదా, ఎక్కువ వేయలేదు అల్లం అనేది, మళ్ళీ ఎక్కువ వేస్తే ఫ్లేవర్ మారిపోతుందండి. దాంట్లో ఒక చిన్న కప్ అయితే పచ్చి కొబ్బరి వేసుకున్నానండి. ఎండు కొబ్బరి అయితే అసలు యూజ్ చేయకండి, పచ్చి కొబ్బరే టేస్ట్ బాగుంటుంది ఈ పచ్చికారానికి. ఇలా అయితే కొంచెం కోర్సుగా అయితే బ్లెండ్ చేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టేసుకున్నానండి. బాండీ మంచిగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ అన్న 3 స్పూన్స్ అన్న ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా మంచిగా హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకొని పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అనేవి కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే పచ్చి కొబ్బరిలో మనం తినేటప్పుడు ఈ తాలింపు తగులుతుంటే చాలా బాగుంటుందండి. సో చూసారు కదా, తాలింపు కూడా మంచిగా వేగిపోయింది. తాలింపు వేగిపోయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలైన కరేపాకు అయితే వేసుకున్నానండి. ఉల్లిపాయ అనేది ఎక్కువ వేయకండి, కొంచెం ఒక ఉల్లిపాయ అయినా లేకపోతే 2 ఉల్లిపాయలైనా వేసుకోండి మీరు తీసుకున్న క్యారెట్స్ క్వాంటిటీకి తగ్గట్టు. ఎందుకంటే మళ్ళీ తీపి వస్తుంది ఫ్రై. ఉల్లిపాయ అనేది మరీ ఎక్కువ వేయకుండా జస్ట్ మగ్గితే సరిపోతుందండి. మగ్గిపోయిన తర్వాత క్యారెట్ ముక్కలు అయితే వేసేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు పసుపు, ఉప్పు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మూత అనేది పెట్టేసుకొని మగ్గించుకోండి. మనకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కాబట్టి క్యారెట్ అనేది ఎక్కువసేపు పట్టదండి, ఈజీగానే ఫ్రై అయిపోతుంది. సో క్యారెట్ అనేది అలా మంచిగా ఫ్రై అయిపోయి పైకి అలా ఆయిల్ వచ్చేస్తుంది చూసారండి. అలా ఆయిల్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పచ్చి కారం అనేది వేసేసుకొని ఒక్కసారి అయితే మొత్తం ఆ ముక్కలకి పట్టించండి. కారం అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చికారం వేసుకోవడం వల్ల. ఇప్పుడైతే ఒకసారి మూత పెట్టేసుకోండి ఒక 2 సెకండ్స్, ఎందుకంటే పచ్చిళ్ళు కారంలో ఉన్న పచ్చి స్మెల్ కూడా పోవాలి కదా. సో ఇప్పుడు ఒక 2 సెకండ్స్ మగ్గిపోయిన తర్వాత దాంట్లో ఒక పచ్చిమిర్చి అనేది ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల పచ్చిమిర్చి అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మధ్య మధ్యలో ఫ్రై తినేటప్పుడు నంచుకుంటుంటే మనకి సమోసాకి పచ్చిమిర్చి ఇస్తారు కదా, అది ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుందో ఇలా పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుంటే అంత బాగుంటుంది ఈ ఫ్రై రెసిపీకి. ఖచ్చితంగా ఎవరు స్కిప్ చేయొద్దు అలా వేసుకోవడం. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మగ్గించుకున్నానండి ఒక 2 సెకండ్స్ మళ్ళీ. సో ఇప్పుడైతే మనకి ఫ్రై రెసిపీ అనేది అయిపోయిందండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ టేస్టీ క్యారెట్ పచ్చికారం ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. క్యారెట్ పచ్చిమిర్చి ఫ్రై అనేది మీ అందరికైతే ఖచ్చితంగా నచ్చుతుందండి. ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అని కామెంట్ చేయండి. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.